హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు డే 13లోకి హిప్నోటిజం పవర్ని ఏ విధంగా యూజ్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. హిప్నోటిజం పవర్ని యూజ్ చేసే ముందు మన మెంటాలిటీ, మన స్టెబిలిటీ, మన ఫోకస్, కాన్సంట్రేషన్ ఎక్కడున్నాయో ప్రత్యేకంగా మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఫోకస్ కరెక్ట్ ఉంటే మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక లవ్ ఫెయిల్ అయిన అబ్బాయిని కానీ, లేదంటే డ్రగ్ సంథింగ్ ఏదైనా సరే, ఆ వ్యక్తిని రిమూవ్ చేయడానికైనా, ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా మనం ఆ వ్యక్తిని చూసినప్పుడు అరే! వీడు ఇలా ఖరాబ్ అయిపోయిండే, వీడు ఇలా అయిపోయిండే అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు వాళ్ళు రియాలిటీలోకి రాలేకపోతుర్రు. ఇది నిజం కాదు అని రియాలిటీలోకి రాలేకపోతలేదు. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ రియాలిటీకి రావడానికి చాలా బాగా ఉపయోగపడతది. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది దాన్ని నువ్వు యాక్సెస్ చేయగలిగితే ఎప్పుడైనా అలాంటి వ్యక్తిని గాని, ఎలాంటి వ్యక్తినైనా నువ్వు క్యూర్ చేయడానికి ఈజీగా ఆల్రెడీ నేను సజెషన్స్ ఇచ్చినా మీకు. ఈజీగా మీరు క్యూర్ చేయడానికి అవకాశం ఉంటది. నా వరకు నేను ఇలాంటి కేసెస్ 3 కేసెస్ నేను చూసా. ఆ 3 కేసెస్‌లో చాలామంది వాళ్ళు "అన్నా నాకిట్లా అయిపోతుందన్నా, ఎట్లయితుందంటే నేను మర్చిపోలేకపోతున్నానన్నా, లేకపోతే సిగరెట్ మానలేకపోతున్నానన్నా, నాకు ఇదయితుందన్నా, అదయితుందన్నా" అనేసరికి నేనొకటే చెప్పిన. సింపుల్ లాజిక్. రిలాక్స్‌గా ఉండు, కామ్‌గా ఉండు. నీకేదైనా ఆలోచన వచ్చిందంటే బుక్స్ పట్టుకో, లేదంటే మంచి గేమ్ ఆడు. వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ చేయడానికి మనము చాలా బాగా ఉపయోగపడతది. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిందంటే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినట్లే. థాంక్ యూ ఫ్రెండ్స్.